హల్లెలూయా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృపను బట్టి ఇక్కడ కీర్తనకారుడు 103వ కీర్తన 13వ వచనం అన్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. నిజంగా ప్రతి తండ్రికి బిడ్డ మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉంటుంది. ఒకవేళ బిడ్డ తన మాట వినలేదనుకో, ఆ తండ్రి బుజ్జగిస్తూ ఉంటాడు, నాయనా నా మాట విను, నువ్వు వర్ధిల్లుతావు, నా మాట విను, నువ్వు బాగుపడతావు అంటాడు. అందుకనే 18 ఆయన అన్నాడు, ఆయన కృప యుగయుగములో నిలుస్తుంది. ఎలాగైతే తండ్రి బిడ్డను ప్రేమిస్తున్నాడో బిడ్డ కూడా తండ్రిని ప్రేమించాలి. కనుక దేవుడు అంటున్నాడు, నేను ప్రేమను పంచడానికి లోకానికి వచ్చాను, నేను పగను కాదు. దేవుని యందు ప్రేమ, విశ్వాసము, నమ్మకము, భక్తి, భయము కలిగి మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆధీనములో మనం ఉండాలి. ఇదిగో యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. మనం దేవుణ్ణి వెతకాలి. వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు తీయబడును. కనుక దేవుని వైపు మనము చూస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, నిత్య నివాసైన దేవుడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నీ ప్రార్థన వింటాడు. నీవు చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించి ప్రతిఫలము దేవుడిచ్చునుగాక. ఆయన కృప యుగయుగములు నిలుచునుగాక. ఆయన కృపలో మనం ఎదగాలి. ఆయన కృపను బట్టి మనము జీవించాలి. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక.